విరాట్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా 124 దేశాలలో నెలకొల్పబడిన నాన్ ప్రాఫిట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థను స్థాపించి దాదాపుగా 75 ఏళ్లు గడిచిన సందర్భంగా జేసీఐ బంజారా హైదరాబాద్ లో కలిసి శంషాబాద్ రోడ్లోని క్లాసిక్ కన్వెన్షన్ 3 బంజారాలలో 75 ఏళ్ల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లిమ్స్ ఫర్ లైఫ్ అనే కార్యక్రమం చేపట్టి 75 కృత్రిమ కాళ్లను వికలాంగులకు అమర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా జేఎఫ్ఎస్ ఏడీవీ రేకేష్ శర్మ, జాతీయ అధ్యక్షులు గెస్ట్ ఆఫ్ హానర్ రమేష్ దడిగల, జాతీయ ఉపాధ్యక్షులు గౌరవ అతిథి గోవింద్ కంకాణి, మండల అధ్యక్షులు గౌతమ్ కుమార్ జైన్, జోన్ వైస్ ప్రెసిడెంట్ శ్రేయ దీక్షిత్, జేడీ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆల్కా చౌదరి, నారాయణ సేవా సంస్థాన్ బ్రాంచ్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి అధ్యక్షులు, దేశం నుంచి అధ్యక్షులు తెలుగులో అర్థం చేసుకుని చెప్పండి. ఈరోజు 75 years ఆఫ్ జేసీ ఇండియా, మనం దాంతో కలిపి 75 న్యూస్ ఇస్తున్నాం ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సార్ దేవుడే సార్. ఇక మాకు ఇప్పుడు మాకు జన్మ ఇస్తుంది, మరో జన్మ. ఇప్పుడు నడుచుడు మీకు కారణం అంటే దాటి నడుచుడు అట్లనే ఆయన లేకపోతే మేము ఎట్లా. మా నేషనల్ ప్రెసిడెంట్ గారు టాప్ హెడ్ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ అధ్యక్షుడు దేశానికి నరేంద్ర మోడీ ఇస్తున్నా జేసీఐకి అయినట్లా. It's not that we are God. We are not God. You are the God. You have to give us blessing so that we will be able to support more people in the coming years. మీరే దేవుళ్ళు, మీరు మాకు ఆశీర్వాదం ఇచ్చి చాలా మందికి ఇలా హెల్ప్ చేయాలని. అంటే మీరే మాకు ఆశీర్వదిస్తే సార్ మనసులో దేవుడు ఉన్నాడు, చేస్తాం మేము. సార్ మనసులో దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు హెల్ప్ చేస్తాడు. Immediate past president JC Pankaj Sada, Women Empowerment Wing Chairperson, and Team Community Development. Along with them, all the key JCs, past presidents, and my dear privileged members, I welcome you all for this Limbs for Life Campaign 3. More better, I would like to have two sentences in Telugu where all the beneficiaries will know what actually this program is. ఈరోజు మనము ఇక్కడ లిమ్స్ అనేది నారాయణ సేవా సంస్థ ఇంకా బంజారా హాల్ ట్రస్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మన జేసీఐ ఇండియా ఫార్మేషన్ అయింది, అందువల్ల ఈరోజు ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా 75. ఈరోజు జేసీఐ బంజారా హైదరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 75 లిమ్స్ని డొనేషన్ చేయడం జరిగింది. ఒక 75 మంది వికలాంగులకు ఈ రోజున ఇక్కడ ఒక కార్యక్రమంలో వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 6-7 సంవత్సరాలుగా ఈ యొక్క జేసీఐ బంజారా హైదరాబాద్ ద్వారా ఇప్పటికీ ఒక 700 వికలాంగులకి మనం ఒక జీవితాన్ని ఇవ్వడము, వాళ్ళకి లిమ్స్ డొనేషన్ చేయడం అనేది ఇన్ని సంవత్సరాలుగా చేయడం జరుగుతూ ఉంది. ఓన్లీ జేసీఐ బంజారా హైదరాబాద్ ఈ యొక్క లిమ్స్ డొనేషనే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఎక్కడైతే ఎవరికైతే ఏదైనా అవసరం ఉంటుందో అంటే ఐ ఆపరేషన్స్లో చేయడం కానీ, కంటి ఆపరేషన్ కానీ, వీటన్నిటి మీద జేసీఐ బంజారా హైదరాబాద్ అనేది పనిచేస్తూ ఉంది. ఇది ఒక జేసీఐ బంజారా హైదరాబాద్ అనేది తెలంగాణ స్టేట్, అంటే మేము జోన్ 12 అని పిలుస్తాము. ఈ తెలంగాణ స్టేట్లో ఒక లోకల్ ఆర్గనైజేషన్, ఒక వింగ్కి సంబంధించింది. ఇది కంప్లీట్గా జేసీఐ అనేది కంప్లీట్ ఇండియా మొత్తంలో 28 రాష్ట్రాలలో మనకి ఇది వ్యాప్తి చెందింది. దాదాపుగా 1300 లోకల్ ఆర్గనైజేషన్స్ జేసీఐ బంజారా హైదరాబాద్ లాగా ఈ రోజున జేసీఐ ఇండియాలో జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 115 దేశాలలో ఈ యొక్క జేసీఐ అనేది జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనేది ఒక యూత్ ఆర్గనైజేషన్, అంటే యువతను ఒక మంచి సక్రమంలో తీసుకెళ్ళడానికి, యువత ద్వారా సర్వీస్ చేయించడానికి, యువతకి ట్రైనింగ్ ఇవ్వడానికి, యువతకు లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించడం కోసం అనేది ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజున మాకు ఇక్కడ నేషనల్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎస్ రేకేష్ శర్మ గారు కేరళ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అలానే మా స్టేట్ ప్రెసిడెంట్ గోవింద్ కంకాణి గారు ఉన్నారు. నేను ఈ సంవత్సరానికి నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పేరు రమేష్ దగ్గర, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్. Thank you so much all the press people for joining here at Hyderabad.
and supporting this event and reporting this wonderful event of Limbs of Life. Junior Chamber International is a leadership organization that has impacted the lives of many for the last 108 years globally. JCI India, which has started in Kolkata in 1949, is celebrating its 75th anniversary. So, in the last 75 years, this organization in India has come up forward to provide solution, sustainable solution for the issues which is having surrounded in our society, in our community. So, how this sustainable solution resolving process is running is based on a formula of action framework. JCI members, we may have 1500 local organizations around the nation. So the JCI members around the country, they will go to each and every village, or they will go to each and every city and find out what are the problems faced by the people, the commoners of that country, and find out what is the solution required for each problem. That solution shall not be a short term solution. That solution should be a sustainable solution, so that that issue will be resolved forever permanently. So this program is called One Law, One Sustainable Project, and I am so happy. I am coming from Kerala. I am the national president of JCI India. JCI India national headquarters is in Mumbai. So I coming from Kerala on behalf of JCI India, and I am so happy to see the activities of such a big local organization called JCI Banjara Hyderabad. For the last many years, like 42 years, they have been giving solutions to the problems of the youngsters and the commoners of Hyderabad. So this program, especially the Limbs for Life, this is such a model program all over the country, and I am appreciating all the members and all the leaders, and especially Banjara Hyderabad Trust, for supporting such a cause. And I am so happy to see the collaboration of Banjara Hyderabad with Narayan Seva Sansthan Udaipur. So we got a very good partner in. See, we may plan many things, but when we implement the things, we need a very good collaborator, we need a very good partner. So Narayan Seva Sanstha has been a very good partner for us to implement, to reach out to the right beneficiaries. So on behalf of JCI India, I would like to congratulate them also, thank them also. I would like to congratulate all the leaders here, especially the president of Banjara Hyderabad, Abhishek, and all the leaders, national vice president, zone president, everyone. And especially I would like to thank the media for your presence here, so that this activity should go to the people. People should know. Now we have given 75. In the coming year, we should get more beneficiaries, so that this activity should go to the grassroots level, benefiting more and more people, wiping their tears and bringing a smile in their faces. So thank you so much.